వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది ఎస్సీటీ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. అది 18న ఏదైతే ఎగ్జామ్స్ జరిగాయో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 13th ఎగ్జామ్కి ఈ యొక్క 18th 17th జరిగిన ఎగ్జామ్స్కి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉన్నదనేది ఒక్కసారిగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటి యొక్క కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయన్న దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కట్ ఆఫ్స్ మనం అన్ని ఎగ్జామ్స్ అయితే కానీ చెప్పలేము. ఆ కట్ అంటే ఎంతవరకు చేయగలం, అంటే ఈజీయా, మోడరేటా, లేకపోతే డిఫికల్టా, ఈ విషయాల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. కట్ ఆఫ్ అంటే మీరు మళ్ళీ మార్కులు తెలియకుండా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి ఎవరు చెప్పినా నమ్మకండి. ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎవరు కూడా చెప్పలేము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుంది అనుకుంటున్నారో వారికి షేర్ చేయగలరు. దాని తర్వాత మీకు ఇంకొక రిమైండర్ ఏంటంటే, ఎవరికైతే మీకు విశాఖపట్నం చుట్టుపక్కల ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారో వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ అలర్ట్ మెసేజ్లు పంపించడం జరుగుతుంది. సో మీరు ఎవరికైతే వైజాగ్లో ఎగ్జామ్ ఉందో వాళ్ళు మాత్రం తొందరగా ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి. ఎందుకంటే అక్కడ యోగాంధ్ర అనేది జరగడం వల్ల 20-21 తేదీలో యోగాంధ్ర జరుగుతుంది. దానివల్ల 2 రోజులు జరగాల్సిన ఎగ్జామ్స్ జూలై 1, 2కి పోస్ట్పోన్ అయ్యే విషయం తెలుసు కదా. మార్నింగ్ షిఫ్ట్ ఉన్నారు, మార్నింగ్ 7కి ఎగ్జామ్ సెంటర్కి రండి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నారు, మధ్యాహ్నం 12కి ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి అని చెప్పేసి క్లియర్గా వాళ్ళైతే మెసేజ్లు పంపించడం జరుగుతుంది. ఆ మెసేజ్లు అయితే మాత్రం లైట్ తీసుకోకండి. ఎందుకంటే బస్సెస్ అనేవి అవైలబిలిటీ లేదు, ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు పార్వతీపురం, అక్కడ సాలూరు, తర్వాత మన్యం జిల్లాల నుండి కానీ ఎవరికైనా సరే ఎగ్జామ్ సెంటర్ వైజాగ్లో పడితే, వైజాగ్లో చాలామందికి ఎగ్జామ్ సెంటర్స్ పడ్డాయి, వాళ్ళకి సంబంధించి బస్ టైమింగ్స్ కూడా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూసుకోగలరు. ఇంకా మనకి పార్వతీపురం నుండి వచ్చే వాళ్ళైతే వైజాగ్ వైపు ఓన్లీ 4:30కి, 5:40కి మార్నింగ్, తర్వాత 8 o'clockకి ఆ టైంలోనే ఉన్నాయంట. అది ఒకసారి చూసుకోగలరు. మీకు ఏదైతే అవైలబిలిటీ ఉందో దాన్ని ఖచ్చితంగా పట్టుకొని మీరు ఎగ్జామ్కి ముందు అటెండ్ అవ్వండి. అయితే టుడే ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా వచ్చిందనేది ఒకసారి చూసినట్టయితే, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది అంటే చాలా చిన్న క్వశ్చన్ అనుకుంటాం. పేపర్ రీడింగ్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ బట్టి మనం చెప్పవచ్చు. బడ్జెట్ అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక చీర ధరించారు కదా, ఆ చీర తయారు చేసిన వాళ్ళ పేరు ఏంటి అని చెప్పేసి, అంటే ఒక కళాకారుల యొక్క పేరు ఏంటి అని చెప్పేసి అడిగారు. అంటే నిర్మలా సీతారామన్ గారు ప్రతి బడ్జెట్కి ఒక ప్రత్యేకమైన చీర అనేది కట్టుకుంటారు. అది బడ్జెట్ సెషన్స్ అంటే ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే G7 51 సమావేశం ఎక్కడ జరుగుతుందని అడగడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి అది రింగ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అది ఏ క్రీడకు సంబంధించింది అలాంటి టైపు. తర్వాత పద్మ అవార్డులు, ఖచ్చితంగా పద్మ అవార్డుల మీద ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ కింది వాటిలో పద్మ అవార్డు గ్రహించని ఒక నేమ్ ఇచ్చేసి వాళ్ళు ఏ రంగంలో పద్మ అవార్డు అనేది స్వీకరించారని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇలాంటి బిట్లు కూడా రావడం జరుగుతుంది. ఈ పద్మ అవార్డుల మీద ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి. అందుకే చెప్తున్నాను కదా, 13th ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనే విషయం తెలియదు. వాళ్ళు బ్లాంక్గా ఎగ్జామ్కి వెళ్ళారు. అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ కూడా ఆ విధంగానే వచ్చింది. దాని తర్వాత 17th ఎగ్జామ్ అనేది దీనికంటే ఈజీగా వచ్చింది. అయితే 18th ఎగ్జామ్ ఏ విధంగా ఉందనేది లాస్ట్లో చూద్దాం. ఈ మూడింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. ఈ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి అర్థమయ్యాయి కదా, వీటి నుండి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే సైకాలజీ సంబంధించి ఏ క్వశ్చన్ అడిగారంటే, ఉపగమ సిద్ధాంతం సంబంధించి ఉన్నాయి కదా, ఉపగమ ఉపగమ వీటి మీద అడిగే అవకాశం అయితే ఉంది. తర్వాత రచయితలు ఇచ్చారు, వాళ్ళు ఏ బుక్ రాశారు దానికి సంబంధించి మ్యాచింగ్ అడగడం జరిగింది. తర్వాత శాస్త్రీయ నిబంధన, ఈ శాస్త్రీయ నిబంధనలకు సంబంధించి ఏ విధంగా అడిగారంటే, శాస్త్రీయ నిబంధన డైరెక్ట్గా అడగలేదు. పావలో యొక్క నిబంధనలో 3 దశలు ఉంటాయి కదా, నిర్నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ప్రతిస్పందన వచ్చిందనుకోండి, అది ఏ దశలో ఉందని అడిగారు. ఫస్ట్ దశ, సెకండ్ దశ, థర్డ్ దశ అని చెప్పేసి మనకి పూర్తిగా కాన్సెప్ట్ తెలిస్తేనే ఈ బిట్ చేయగలరు. తర్వాత శిశువు యొక్క ఫస్ట్ ఎమోషన్, శిశువు పుట్టగానే వచ్చే ఎమోషన్ ఏంటి, ఉద్వేగం, లేకపోతే ఏడుప, ట్రయింగ్, ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చారు వాటికి సంబంధించి. తర్వాత రావెన్స్ మాపిని అనేది దేన్ని మెన్షన్ చేయడానికి, అంటే సహజ సామర్థ్యాల లేకపోతే ప్రజ్ఞన, ఇలాంటి క్వశ్చన్ అడగడం జరిగింది. సగటు ప్రజ్ఞకు సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఈ విధంగా సైకాలజీ సంబంధించి ఈ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. మీకు క్వశ్చన్స్ దాని యొక్క ఆన్సర్స్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు ఆ టాపిక్ తెలుసుకోవడం వల్ల ఆ టాపిక్లో క్వశ్చన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పద్మ అవార్డులు టాపిక్ అనేది రిపీట్ అవుతుంది, దాన్ని చూసుకుంటారు. అదేవిధంగా సైకాలజీ సంబంధించి ఈ యొక్క ప్రజ్ఞ సిద్ధాంతాలకు సంబంధించి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, వాటిని చూసుకుంటారు. నెక్స్ట్ చూసినట్టయితే పర్స్పెక్టివ్ సంబంధించి ఈ పర్స్పెక్టివ్లో కమిషన్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇప్పుడు దాకా కమిషన్ సంబంధించి మ్యాచింగ్ అడిగారు ఇయర్స్ ఇచ్చేసి. తర్వాత ఈరోజు కమిషన్ సంబంధించి ఆర్డర్ అడిగారు. ఆర్డర్ అంటే ఏంటంటే, ముందు ఏ కమిషన్ వచ్చింది, ముందు మొదటియార్ కమిషన్ వచ్చిందా, లేకపోతే ముందు కొఠారి కమిషన్ వచ్చిందా, లేకపోతే ముందు హట్టా కమిటీ వచ్చిందా, ఇలాగ కమిషన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఒక క్రోనలాజికల్ ఆర్డర్, అంటే మీకు ఆ ఇయర్స్ తెలిస్తేనే మీరు ఆ క్రోనలాజికల్ ఆర్డర్ చేయగలరు. ఆ క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఎన్ఈపీ 2020కి సంబంధించి టీచర్ రేషియో అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఆర్టీఏ 2009కి సంబంధించి
సంబంధించి ఇప్పుడు దాకా సెంటెన్స్ ఇచ్చేసి అది ఏ సెక్షన్ అని అడగడం చూసాం. ఇప్పుడు ఏం అడిగారంటే సెక్షన్ డైరెక్ట్గా ఇస్తారు. ఆర్టీ 2009లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయో తెలుసు కదా, ఆ సెక్షన్ సంబంధించి ఆ సెక్షన్ ఇచ్చేసి ఆ సెక్షన్ దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుందని అడగడం జరిగింది. అంటే రివర్స్లో క్వశ్చన్ అడిగారు. ఇది పూర్తిగా సబ్జెక్ట్ తెలిస్తే ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ పాలసీ 1986కి సంబంధించి అడగడం జరిగింది. తర్వాత వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మిడ్ డే మీల్కి సంబంధించి మరో క్వశ్చన్ అడగడం జరిగింది. ఇవి పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి అడిగిన క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు దాకా మన జీకే కరెంట్ అఫైర్స్ చూసాం, అదేవిధంగా సైకాలజీ చూసాం, పెర్స్పెక్టివ్ చూసాం. నెక్స్ట్ చూసిన ఎగ్జామ్ అయితే తెలుగుకు సంబంధించి ఏం అడిగారంటే సందులు అడిగారు. సందులు ఖచ్చితంగా అడుగుతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కో సంధి అడుగుతున్నారు. ఇప్పటిదాకా అయిన సంధిని చూశారు కదా. ఇప్పుడు గసరది వాదే సంధి అనేది టుడే అడగడం జరిగింది. తర్వాత అలంకారం ఒకటి అడిగడం జరిగింది. తర్వాత సమాసాలకు సంబంధించినంత వరకు మనకి తత్పురుష సమాసానికి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. విభక్తులు కూడా ఇప్పుడు అడగడం జరిగింది. విభక్తులకు సంబంధించి డూమువులు, నిన్ను నన్ను కూర్చి గురించి, చేతన్ చెంత తోడంతో, కిన్కొని యొక్క లోపల ఇవన్నీ కూడా విభక్తులకు సంబంధించి ఎలాగో ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఉపవిభక్తులు ఏ విధంగా ఉన్నాయి, ప్రథమ విభక్తికి తృతీయ విభక్తికి ఏ విధంగా ఉపవిభక్తులు ఉన్నాయి అలాంటివి కూడా చూసుకోండి. తర్వాత పొడుపు కథ అంటే డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. ఇది టెక్స్ట్ బుక్లో మీరు చదివారు కాబట్టి అది ఈజీగా ఆన్సర్ రాస్తారు. నెక్స్ట్ క్యారెక్టర్కి సంబంధించినవి 8th వరకు చూడండి. 8th స్టాండర్డ్ వరకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది తెలుగుకి సంబంధించి. ఒకవేళ ఎవరైనా చదవకపోతే టెక్స్ట్ బుక్ ఇప్పటికైనా ఒకసారి, ఇంకా 2021కి జూలై 1, 2 కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్స్, వాళ్ళకి చాలా టైం ఉంది. వాళ్ళు ఇవన్నీ కూడా చదువుకొని వెళ్ళొచ్చు. వాళ్ళకి చాలా ఎక్కువ అవకాశం కూడా ఉంది. అదే అడ్వాంటేజ్, మ్యాక్సిమం అడ్వాంటేజ్ ఉంది. ఒక 5% డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అది ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మెథడాలజీ సంబంధించి ప్రయోగ పద్ధతి గురించి ఒక క్వశ్చన్ అడిగారు. తర్వాత ఛందస్సు గురించి కూడా ప్రతి దాంట్లో క్వశ్చన్ వస్తుంది. ఛందస్సు అంటే డైరెక్ట్గా ఇవ్వట్లేదు, అది మగనమా, తగనమా, రగనమా అని అడుగుతున్నారు. అంటే ఒక పదం ఇచ్చేస్తారు. ఆ పదం ఇచ్చేసి గణాలకి అది విడగొట్టమంటున్నారు. అప్పుడు దానికి సంబంధించి గణ విభజన చేయమంటున్నారు. తర్వాత దంత్యాలకు సంబంధించి, ఓష్ట్యాలకు సంబంధించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. మీనింగ్ సంబంధించి చెన్ను అనే పదానికి అర్థం అడిగారు. తర్వాత అంటే ఇక్కడ మనం చెన్నుయే మళ్ళీ నెక్స్ట్ అడుగుతారని కాదు, అర్థాలు అంటే మీనింగ్స్ బట్టి, అంటే టెక్స్ట్ బుక్ వెనకాల 2 మీనింగ్స్ చూసుకొని వెళ్ళాలి. నన్ను నెక్స్ట్ చూసినట్టయితే ఆగమన పద్ధతి కనిపెట్టిన వారి పేరు ఏంటని. ఇప్పటిదాకా ఆగమన పద్ధతి అంటే ఏంటి, నిగమన పద్ధతి ఏంటి అవి అడిగారు. ఇప్పుడు కనిపెట్టిన వాడి పేరు అడిగారు. దాని తర్వాత అవగాహన సంబంధించి ఒక బిట్ అనేది ఇవ్వడం జరిగింది మెథడాలజీకి సంబంధించి. ఈ తెలుగుకి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ టైం యాక్రోనియం అడిగారు. SWOTని విస్తరించండి అని అడగడం జరిగింది. తర్వాత ప్రిపోజిషన్ సంబంధించి క్వశ్చన్ అనేది ఎట్ అనే ప్రిపోజిషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత వర్డ్స్ ఇచ్చేసి వాటిని డిక్షనరీ ఆర్డర్లో పెట్టమని అడిగారు. ఈ బిట్ కూడా రిపీట్ అవుతుంది. సో ప్రతి సెక్షన్లో కూడా ఈ డిక్షనరీ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ఎవరికైనా రాకపోతే ఒకసారి చూసుకోండి. తర్వాత ప్రిసైజ్ రైటింగ్ సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంటే అది రాసేటప్పుడు ఎటువంటి ఫ్యాక్టర్స్ అని ఎఫెక్ట్ చేస్తాయని చెప్పి 4 ఫ్యాక్టర్స్ ఇచ్చేసారు. ఇందులో రైట్ అండ్ వెయిట్ అని అడిగారు. తర్వాత అంటే ఇక్కడ మనం చెన్నుయే మళ్ళీ నెక్స్ట్ అడుగుతారని కాదు, అర్థాలు అంటే మీనింగ్స్ బట్టి, అంటే టెక్స్ట్ బుక్ వెనకాల 2 మీనింగ్స్ చూసుకొని వెళ్ళాలి. నన్ను నెక్స్ట్ చూసినట్టయితే ఆగమన పద్ధతిని కనిపెట్టిన వారి పేరు ఏంటని. ఇప్పటిదాకా ఆగమన పద్ధతి అంటే ఏంటి, నిగమన పద్ధతి ఏంటి అవి అడిగారు. ఇప్పుడు కనిపెట్టిన వాడి పేరు అడిగారు. దాని తర్వాత అవగాహన సంబంధించి ఒక బిట్ అనేది ఇవ్వడం జరిగింది మెథడాలజీకి సంబంధించి. ఈ తెలుగుకి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ టైం యాక్రోనియం అడిగారు. SWOTని విస్తరించండి అని అడగడం జరిగింది. తర్వాత ప్రిపోజిషన్ సంబంధించి క్వశ్చన్ అనేది ఎట్ అనే ప్రిపోజిషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత వర్డ్స్ ఇచ్చేసి వాటిని డిక్షనరీ ఆర్డర్లో పెట్టమని అడిగారు. ఈ బిట్ కూడా రిపీట్ అవుతుంది. సో ప్రతి సెక్షన్లో కూడా ఈ డిక్షనరీ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ఎవరికైనా రాకపోతే ఒకసారి చూసుకోండి. తర్వాత ప్రిసైజ్ రైటింగ్ సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంటే అది రాసేటప్పుడు ఎటువంటి ఫ్యాక్టర్స్ అని ఎఫెక్ట్ చేస్తాయని చెప్పి 4 ఫ్యాక్టర్స్ ఇచ్చేసారు. ఇందులో రైట్ అండ్ వెయిట్ అని అడిగారు. ABCA, BCA, CIDA అని చెప్పి అందులో 3 రైట్ అవుతాయి, ఒకటి తప్పు అవుతుంది. ఆ 3ని మనం కనిపెట్టాలి. ఇది ఖచ్చితంగా సబ్జెక్ట్ వచ్చిన వాడు మాత్రమే ఈ క్వశ్చన్ రాయగలరు. తర్వాత డీప్ డిపార్చర్ అనే ఆథర్ అని అడిగారు. డియర్ డిపార్చర్ అనే ఒక ఆథర్ అనేది అడగడం జరిగింది. ఈ డియర్ డిపార్చర్ అనేది 8th క్లాస్లో కూడా ఉంటుంది, 10th వరకు ఉంటుంది. ఇది నాకు తెలిసినట్టుకు 12th ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎక్కడ వస్తుంది డియర్ డిపార్చర్ అనే ఒక రచన. దానికి సంబంధించి ఆథర్ ఎవరైనా అడగడం జరిగింది. తర్వాత మెథడాలజీ సంబంధించి సమ్ ఆఫ్ ఆల్ టెస్టులు కలిపితే వచ్చే సమ్ ఏ విధంగా ఉంది, ఏ టెస్ట్ అవుతుంది అది అని చెప్పేసి అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మ్యాక్సిమం గ్రామర్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇంగ్లీష్ బాగా వస్తుందో వాళ్ళు ఈజీగా, బాగా అంటే ఆఫ్ వచ్చినా సరిపోద్ది, ఈజీగానే చేయగలుగుతున్నారు. వచ్చిన ఆన్సర్సే వస్తున్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్. అన్ని క్వశ్చన్ పేపర్ల కంటే మ్యాథ్స్ అనేది చాలా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ చేయడానికి ఈజీగానే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డెప్త్గా ప్రిపేర్ అయ్యి 12th క్లాస్ వరకు ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కొంచెం చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఈ మ్యాథ్స్ పేపర్ అనేది చాలా పైన ఎగ్జామ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సింప్లిఫికేషన్ ఎవరైనా సరే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సింప్లిఫికేషన్ చేస్తారు. దానికి సంబంధించి T వాల్యూ ఏదో కొనుక్కోమని ఇచ్చారు, అలాంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు
3+5+7 అని ఇచ్చేసి దానికి సంబంధించి ఆడ్ నెంబర్స్ చేయమన్నాడు. తర్వాత కాంపోజిటివ్ నెంబర్స్ చేయమన్నాడు. అంటే 1 to 100 మధ్య కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే ప్రధాన సంఖ్యలకి ఆరవన్నీ కూడా సంయోజక సంఖ్యలే. 1 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. 1 నుండి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇంకో 75 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. అందులో 1 అనేది సరి ప్రధాన సంఖ్య కాబట్టి దాన్ని తీసేస్తే ఇంకా 74 ఉంటాయి. అలాగే ఆ నెంబర్స్ అనేవి చూసుకోవాలి. 74 ఉంటాయి. అలా నెంబర్స్ రాయాలి. తర్వాత రామానుజన్ నెంబర్ ఎంత? 1750. అది అడిగారు. ది ఎలిమెంట్స్ బుక్ అని ఒక బుక్ ఉంది. దానికి ఆధార్ ఇదైతే ప్రీవియస్ డిఎస్సి బిట్ అంటే 2018 డిఎస్సి ఏదైతే ఉందో దానికి సంబంధించి బిట్ టు ది ఎలిమెంట్స్ అనేది, ఎందుకంటే అది చదివితే మీరు ఇది రాయగలుగుతారు. పైథాగరస్ అలాగ వస్తుంది ది ఎలిమెంట్స్ బుక్ అనేది. తర్వాత రేషియోస్ సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత ఇండక్షన్ మెథడ్ గురించి ఒకటి అడిగారు. నెక్స్ట్ చూసినట్టే స్టేట్మెంట్స్ ఇచ్చారు, కన్క్లూజన్ రాయమన్నాడు. తర్వాత లంబకోణ త్రిభుజానికి సంబంధించి గోల్డెన్ ట్రినిటీకి సంబంధించి క్వశ్చన్ ఒకటి అవడం అనేది జరిగింది. ఇది మ్యాథ్స్కి సంబంధించి ఈ విధంగా అడిగారు. అంటే ఇప్పుడు మీకు జీకే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ చూసినట్టయితే పర్స్పెక్టివ్, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఈ సైన్స్కి సంబంధించి మీరు చూసినట్టయితే సైన్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ ఛార్జ్కి సంబంధించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ మీద చెడు రక్తం అనేది ఎటువైపు ఉంటుంది, ఏ సెర ద్వారా వెళ్తుంది అలాంటి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఆప్షన్స్ ఇచ్చి ఇందులో గుడ్లు పెట్టేవి ఏంటి, యానిమల్ అవ్వాలి, గుడ్లు పెట్టేది అయ్యి ఉండాలి, అలాంటి క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ ఫ్రీక్వెన్సీ సంబంధించి ఆసిలేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అవ్వదు. ఫ్రీక్వెన్సీ అంటే పౌనపున్యానికి సంబంధించి 2 minutesలో 20 రౌండ్స్ తిరిగితే ఎన్ని అవుతుంది ఫ్రీక్వెన్సీ అని చెప్పి ఇక్కడ మినిట్స్ అండ్ సెకండ్స్లో మార్చాలి. ఫ్రీక్వెన్సీ అనేది 1/f అనేది ఫైన్ చేసుకొని ఆ క్వశ్చన్ అనేది కంప్లీట్ చేస్తాం. తర్వాత టైం, స్పీడ్, డిస్టెన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దూరం ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం కాబట్టి ఆ ఫార్ములా బేస్డ్ చేసుకొని ఈ క్వశ్చన్ రాయడం జరుగుతుంది. తర్వాత మ్యాచింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళు రాసే పనులు అనేది చేయడం జరిగింది. వాళ్ళ యొక్క బుక్స్, వాళ్ళ యొక్క వర్క్స్ ఏది ఇచ్చారు దానికి సంబంధించి మ్యాచింగ్ అడిగారు. ఆర్డర్స్ మ్యాచింగ్ అనేది సైన్స్లో అడగడం జరిగింది. తర్వాత జీర్ణాశయం ఎక్కడ అంతమవుతుంది, చిన్న పేగు దగ్గర, పెద్ద పేగు దగ్గర, ఆంత్రమౌనం దగ్గర, పాయువు దగ్గర, ఇలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా సైన్స్కి సంబంధించి. సైన్స్ కూడా మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఇచ్చారు. ఇదంతా కూడా నాలెడ్జ్ బేస్డ్ ఇచ్చారు. నాట్ అవగాహన ఏం అవసరం లేదు. నాలెడ్జ్ అంటే మనం ఎక్కువసార్లు టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఈరోజు ఎగ్జామ్ అనేది చాలా చింప అవతల పడేశారు అంటారు కదా, ఆ విధంగా రాసేసారు ఈరోజు ఎగ్జామ్. అంటే టైం అయితే టేకిన, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి టైం టేకిన, బట్ ఆన్సర్ రాలేదంటారు లేదు ఈరోజు. ఖచ్చితంగా మనం చదివినవి వచ్చాయి. తర్వాత సోషల్ సంబంధించి చూసినట్టయితే తొలి వేదం కాలానికి సంబంధించి ఒక క్వశ్చన్ అవ్వడం జరిగింది. పౌరశాస్త్రం, రాజనీతి శాస్త్రం అని ఎవరు అన్నారని చెప్పేసి ఆ క్వశ్చన్ ఇచ్చారు. బాల హక్కులకు సంబంధించి ఒక క్వశ్చన్. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉంది, బీహార్ హైయెస్ట్ పాపులేషన్ సిక్కిమా, గోవా ఇలాగ అడగడం జరిగింది. నెక్స్ట్ పటాలకు సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. పటాలు అంటే మీకు తెలుసు కదా, భౌతిక పదాలు అనేవి దేన్ని సూచిస్తాయని అడగడం జరిగింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత మెయినుద్దీన్ చిష్తి యొక్క దర్గా ఎక్కడ ఉందని అడగడం జరిగింది. చివరి రాజ్యాంగ సవరణ గురించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. ఇవన్నీ కూడా బిట్ ఏరియాస్ అనమాట. మ్యాక్సిమం జనరల్ అవసరంలాగా అడగడం జరిగింది. దానికోసం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా జీకే కరెంట్ అఫైర్స్ చూస్తే ఎవరైతే రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అవుతారో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. సో డిఎస్సి ఒకటేనంటే డిఎస్సి టాపర్స్ కూడా జిఎస్ కరెంట్ అఫైర్స్ని పక్కన పెట్టేశారు. ఈసారి అది కీ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. బట్ మనకి ఫైనల్గా జాబ్ రావడం గోల్ కాబట్టి ఆ మార్కులు పక్కన పెట్టినా వాళ్ళు ప్రతి కంటెంట్ని చదివారు కాబట్టి మిగతా దాంట్లో మార్కులు తెచ్చేసుకుంటారు. అలాగే డిఎస్సి టాపర్స్ అవుతారు. లాస్ట్ టైం కూడా ఈ విధంగానే జరిగింది, ఈసారి కూడా ఆ విధంగానే జరగబోతుంది. నెక్స్ట్ జిఎస్ కరెంట్ అఫైర్స్ తర్వాత సైకాలజీ ఈజీగా వచ్చింది, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజీగానే వచ్చింది. తర్వాత తెలుగు మెథడ్ ఈజీ, ఇంగ్లీష్ మెథడ్ కూడా ఈజీగానే వచ్చింది. తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ మెథడ్, తర్వాత చూసినట్టయితే ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ ఒకటి కొంచెం కష్టంగా వచ్చింది. సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం చదివినవి పెట్టగలిగినవి. రివిజన్ ఎక్కువ టైమ్స్ ఎవరైతే చేశారో వాళ్ళు ఈజీగా పెట్టగలుగుతారు. రివిజన్ 2-3 టైమ్స్ రివిజన్ చేసిన వారు ఖచ్చితంగా ఆన్సర్ దగ్గరికే మన యొక్క మౌస్ అనేది వెళ్ళడం జరిగింది, కీబోర్డ్ యొక్క కర్సర్. సో వాళ్ళందరూ కూడా టుడే సక్సెస్ అవుతారు. మ్యాక్సిమం టాపర్స్ అందరూ కూడా ఈ సెక్షన్లో వచ్చే అవకాశం ఉంది అని కూడా ఒక టాక్ అని ఇప్పుడు దాకా జరిగింది. దాంట్లో ఇంకా జూలై 1, 2 అనేది ఇంకా ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది ఎవడో ఊహించలేదు. ప్రజెంట్ ఇప్పుడు జరిగిన దాంట్లో అయితే మాత్రం అన్నిటికంటే 17th పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 17th పేపర్ అంత ఈజీగా వచ్చింది. 17th పేపర్ మార్నింగ్ షిఫ్ట్ ఈజీగానే వచ్చింది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఈజీగానే వచ్చింది. కొంతమంది తిట్టుకోవచ్చు, బట్ మేము అన్ని పేపర్లు చూస్తున్నాం కాబట్టి మాకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు దాకా జరిగిన ఎస్జిటికి సంబంధించిన 4 ఇప్పుడు దాకా ఈరోజు మధ్యాహ్నం కూడా చూసినట్టయితే మొత్తం 6 పేపర్లు చూసినట్టయితే 6 కాదు నిన్న 5 పేపర్స్ చూసినట్టయితే మోస్ట్ డిఫికల్ట్ పేపర్ అయితే మనది ఇప్పటికి ఉన్న దాంట్లో 13th ఆఫ్టర్నూన్ ఏదైతే జరిగిందో అది మోస్ట్ డిఫికల్ట్ పేపర్. అంటే అది అవగాహన సంబంధించి అడగాల, నాలెడ్జ్కి సంబంధించి అడగాల, అంటే
ముందు ఒక మైండ్ సెట్ అనేది ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం. కానీ ఆ రోజు వాళ్ళకి ఏ మైండ్ సెట్ లేదు. ఎగ్జామ్ పేపర్ ఎలాగొస్తుందో తెలీదు. సో వాళ్ళకి చాలా డిఫికల్ట్‌గా వచ్చినట్టే 13థ్ పేపర్. నెక్స్ట్ 17థ్ పేపర్‌కి వచ్చేసరికి మ్యాక్సిమం చేయడానికి ఒక్కసారి చూసినా చేయడానికి వీలుగా ఉంది. మొత్తం క్వెషన్ పేపర్ అనేది ఒక చదివి కూడా చేసేయొచ్చది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్‌ని ఎవరైతే కొంచెం బాగా చదివినా కొంచెం మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం చదివినా 17థ్ మార్నింగ్ షిఫ్ట్ ఈజీగా రాయగలిగారు. 17థ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా మాక్సిమం అటెంప్ట్ చేయగలిగారు. అది కూడా మధ్యస్థంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మోడరేట్ అంటున్నారు గానీ అది కూడా ఇప్పటిదాకా చూస్తే మాత్రం ఈజీయే. ఈ యొక్క 18థ్ మార్నింగ్ షిఫ్ట్ కూడా ఈరోజు 18థ్ మార్నింగ్ షిఫ్ట్ కదా! ఈ 18థ్ మార్నింగ్ షిఫ్ట్ కొంచెం అవగాహన బేస్డ్ కాబట్టి ఇది కొంచెం మోడరేట్ అని చెప్పొచ్చు గానీ నిన్న 17థ్ అయితే ఈజీ. ఈ 18థ్ అయితే మోడరేట్ వచ్చింది. అదేవిధంగా 13థ్ అయితే డిఫికల్ట్. ఇప్పటిదాకా కొన్ని క్వెషన్ పేపర్ సంబంధించి 18థ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా చూశాను. 18థ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా మాక్సిమం చేయగలిగినట్టుగానే ఉంది. అది కూడా మోడరేటే. కొన్ని అవగాహనకు సంబంధించిన బిట్స్ అన్ని కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల అవి తప్పితే మిగతావన్నీ కూడా మామూలుగానే ఉండడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్న ఎగ్జామ్స్ అయితే ఇవి. 19థ్ ఒక ఎగ్జామ్, 19థ్ 2 షిఫ్ట్‌లు ఉంటాయి. ఫస్ట్‌న ఒక 2 షిఫ్ట్‌లు ఉంటాయి. జూలై 2nd ఒక 2 షిఫ్ట్‌లు ఉంటాయి. అంటే ఇవి ఒక 6 షిఫ్ట్‌లు, ఇప్పటిదాకా 5. మొత్తం 11 షిఫ్ట్‌ల్లో ఈ యొక్క ఎస్‌సీటీ పేపర్ అనేది జరగడం జరుగుతుంది. నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎవరికి కొలుస్తాయో తెలీదు, ఎవరికి కలవో తెలీదు. అందుకనే ఒక డిస్ట్రిక్ట్‌కి ఒక పేపర్ అని చెప్పేసి ఫస్ట్ నుండి అడుగుతున్నాం అందరం. బట్ అది అయ్యే పరిస్థితి అనేది వాళ్ళు మొండి వైఖరితో వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా అయిపోయినాయి. వారి గురించి మాట్లాడుకొని కూడా వృధా. కానీ ఈ 11 షిఫ్ట్‌లకి సంబంధించి ఏ విధంగా నార్మలైజ్ అవుతుంది అనేది ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం. కానీ ఆ రోజు వాళ్ళకి ఏ మైండ్ సెట్ లేదు. ఎగ్జామ్ పేపర్ ఎలాగొస్తుందో తెలీదు. సో వాళ్ళకి చాలా డిఫికల్ట్‌గా వచ్చినట్టే 13థ్ పేపర్. నెక్స్ట్ 17థ్ పేపర్‌కి వచ్చేసరికి మ్యాక్సిమం చేయడానికి ఒక్కసారి చూసినా చేయడానికి వీలుగా ఉంది. మొత్తం క్వెషన్ పేపర్ అనేది ఒక చదివి కూడా చేసేయొచ్చది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్‌ని ఎవరైతే కొంచెం బాగా చదివినా కొంచెం మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం చదివినా 17థ్ మార్నింగ్ షిఫ్ట్ ఈజీగా రాయగలిగారు. 17థ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా మాక్సిమం అటెంప్ట్ చేయగలిగారు. అది కూడా మధ్యస్థంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మోడరేట్ అంటున్నారు గానీ అది కూడా ఇప్పటిదాకా చూస్తే మాత్రం ఈజీయే. ఈ యొక్క 18థ్ మార్నింగ్ షిఫ్ట్ కూడా ఈరోజు 18థ్ మార్నింగ్ షిఫ్ట్ కదా! ఈ 18థ్ మార్నింగ్ షిఫ్ట్ కొంచెం అవగాహన బేస్డ్ కాబట్టి ఇది కొంచెం మోడరేట్ అని చెప్పొచ్చు గానీ నిన్న 17థ్ అయితే ఈజీ. ఈ 18థ్ అయితే మోడరేట్ వచ్చింది. అదేవిధంగా 13థ్ అయితే డిఫికల్ట్. ఇప్పటిదాకా కొన్ని క్వెషన్ పేపర్ సంబంధించి 18థ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా చూశాను. 18థ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా మాక్సిమం చేయగలిగినట్టుగానే ఉంది. అది కూడా మోడరేటే. కొన్ని అవగాహనకు సంబంధించిన బిట్స్ అన్ని కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల అవి తప్పితే మిగతావన్నీ కూడా మామూలుగానే ఉండడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్న ఎగ్జామ్స్ అయితే ఇవి. 19థ్ ఒక ఎగ్జామ్, 19థ్ 2 షిఫ్ట్‌లు ఉంటాయి. ఫస్ట్‌న ఒక 2 షిఫ్ట్‌లు ఉంటాయి. జూలై 2nd ఒక 2 షిఫ్ట్‌లు ఉంటాయి. అంటే ఇవి ఒక 6 షిఫ్ట్‌లు, ఇప్పుడు ఒక 5. మొత్తం 11 షిఫ్ట్‌ల్లో ఈ యొక్క ఎస్‌సీటీ పేపర్ అనేది జరగడం జరుగుతుంది. నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎవరికి కొలుస్తాయో తెలీదు, ఎవరికి కలవో తెలీదు. అందుకనే ఒక డిస్ట్రిక్ట్‌కి ఒక పేపర్ అని చెప్పేసి ఫస్ట్ నుండి అడుగుతున్నాం అందరం. బట్ అది అయ్యే పరిస్థితి అనేది వాళ్ళ మొండి వైఖరితో వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా అయిపోయినాయి. వారి గురించి మాట్లాడుకొని కూడా వృధా. కానీ ఈ 11 షిఫ్ట్‌లకి సంబంధించి ఏ విధంగా నార్మలైజ్ అవుతుంది, ఇప్పుడు 19థ్ ఎగ్జామ్ పేపర్ ఈజీగా వస్తుందా, కష్టంగా వస్తుందా, ఈరోజు జరిగే పేపర్స్ అని ఎవరికీ చెప్పలేదు. ఫస్ట్, సెకండ్ టైం ఇచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళకి కష్టంగా వచ్చేద్దని కూడా చెప్పడం లేదు. ఏమో ఈ యొక్క కష్టమైన బిట్లన్నీ అయిపోతే ఈజీ బిట్లన్నీ మిగిలిపోతాయి ఏమో జూలై 1కి 2కి. లేకపోతే అవగాహన క్వశ్చన్స్ అయిపోతే జ్ఞానానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉండిపోతాయేమో. ఏం చెప్పలేము మనం 1వ తారీఖు, 2వ తారీఖు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి. టైం ఇచ్చారు కదా అని క్వశ్చన్ పేపర్ మార్చేయడానికి లేదు. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఆ 2021లో జరగాల్సినవే మనకి ఈ 1, 2 తారీఖులో జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు కాబట్టి ఆ డేట్స్ అనేవి అవే క్వశ్చన్ పేపర్స్ అక్కడ రావడం అనేది జరుగుతుంది. సో డిఫికల్ట్ లెవెల్ పెంచేస్తారు అది ఇది ఏం లేదు. ఏమో వాళ్ళకి చాలా ఈజీ రావచ్చు. క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ అయిపోతే మీకు ఇప్పటిదాకా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కష్టమైన క్వశ్చన్స్ వచ్చాయి. 13థ్ కష్టమైంది. 18థ్ మోడరేట్‌గా ఉంది కాబట్టి అందులో కొన్ని కవర్ అయిపోయి 17థ్ కొంత ఈజీగా ఉంది కాబట్టి దీనికి ఎక్స్టెన్స్‌గా 1, 2 తారీఖులు రావచ్చు. 19థ్ పేపర్ చూసిన తర్వాత ఏదైనా చెప్పగలం. నెక్స్ట్ ఏంటంటే కట్ ఆఫ్ల గురించి ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే అందరూ రాసినోళ్ళు అందరూ మావే రైట్ అనుకుంటారు. ఎప్పుడైతే మనకి రెస్పాన్స్ షీట్లు వస్తాయో అప్పుడు తెలిసిపోద్ది ఎవరు ఏంటి రాశారని. అయితే రెస్పాన్స్ షీట్లు రాగానే భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నార్మలైజేషన్ ఉంది కాబట్టి. నార్మలైజేషన్ ఏం చేస్తుందో ముంచుతుందో తెలుస్తుంది దీందే. అందరు కీ ఫ్యాక్టర్ ఏంటి, పర్స్పెక్టివా, జీకేయా, కరెంట్ అఫైర్సా ఇవన్నీ కూడా అడుగుతుంటారు అనమాట. ఇవన్నీ కాదు, నార్మలైజేషన్ కీ ఫ్యాక్టర్ అనేది ప్లే చేస్తుంది ఈసారి రాబోయే ఉద్యోగాలకు సంబంధించినంత వరకు. ఇది ఇప్పుడు దాకా జరిగింది. ఇవన్నీ కూడా మీ యొక్క అవగాహన కోసం మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఇవే క్వశ్చన్స్ రావు, కానీ ఈ యొక్క మోడల్లో మాత్రం క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అది మాత్రం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. జూలై 1, 2 ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ టైం ఉంది. వాళ్ళు మాత్రం ఒక్కసారి రివిజన్ చేసుకోండి. అలాగని చెప్పి అందరికి ఎగ్జామ్స్ అయిపోయి మాకు ఎగ్జామ్ రాలేదు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీరు జాబ్ వస్తే మీరు ఫస్ట్ ఎంజాయ్ చేస్తారు. ఏమి జూలై 1, 2 ఉన్న వాళ్ళకి అన్ని జాబ్స్ రావచ్చు, చెప్పలేము. 13th ఉన్నోడికి ఒక్కడికి కూడా జాబ్ రాకపోవచ్చు, అది కూడా చెప్పలేము. ఈ డిసైడ్ అనేది ఎవరం కూడా చెప్పలేము. నార్మలైజేషన్ డిసైడ్ చేస్తుంది. జూలై 1 కష్టమైన పేపర్ రావచ్చు, లేదా ఈజీ పేపర్ రావచ్చు. జూలై 13th పేపర్ కంటే మించి పేపర్ రావచ్చు.
ఇప్పుడు దాకా ఉన్న వాటిలో యాజ్ ఆఫ్ నవ్ అయితే 13th ఆఫ్టర్నూన్ పేపర్ కష్టమైన పేపరు. నేను చెప్పాను కదా లాస్ట్లో చెప్తాను. 13th డిఫికల్ట్ పేపరు, 17th ఈజీ పేపరు, 18 మోడరేట్ పేపర్ వచ్చింది. 19th అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ ఏ విధంగా వస్తుందో చూస్తే మనకు ఒక అంచనా వస్తుంది. రెస్పాన్స్ షీట్లు బట్టి మనం ఆన్సర్స్ రాయడం అనేది జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంటే అన్యాయం జరిగిపోతుందని మాత్రం ఎవరు అనుకోకండి. దీనికి సంబంధించి నార్మలైజేషన్ అయిన తర్వాత మాత్రమే మనం దీని మీద ఏదైనా సరే చెప్పడానికైనా ఉంటుంది. అంతేగాని ముందే అనుకుంటే మాత్రం ఏమీ అవ్వదు. ఎవరు రాసింది వాళ్ళకి రైట్ అని అనిపిస్తుంది. రెస్పాన్సిబిలిటీ చూసుకున్న తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి. టాపర్స్ మార్క్స్ 80 మీరు ఇవి చూసి భయపడిపోకండి. 80-85 ఉంటే టాపర్స్ మార్క్స్. మనకి టాపరే అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక 70 పోస్టులు ఉన్నాయంటే నీకు 70 ఓడివైనా నీకు అదే శాలరీ ఇస్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అదే శాలరీ ఇస్తారు. నీకు కావాల్సిన జాబ్ అది ఏ విధంగా వస్తుందని మాత్రమే ఆలోచించండి. వాళ్ళకేమో 80 వస్తుందన్నారు, వాళ్ళకేమో 83 వస్తుందన్నారు. వాళ్ళకి టెట్లో 20 ఉన్నాయి, వాళ్ళకి 19 ఉన్నాయి. మనం 149 వచ్చే టెట్లో 150 ప్లస్ 150.51 కూడా వచ్చింది నార్మలైజేషన్ వాళ్ళు కొంతమందికి. వాళ్ళందరి పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ దాటుకుని వెళ్ళగలరు, ఇవన్నీ కూడా నీకు అనవసరం. నువ్వు ఎగ్జామ్ రాయడం ఒకటే నీకు కావాలి. నువ్వు రాసావు, రెస్పాన్సిబిలిటీ చూసుకున్నావు, అప్పటికి ఎటువంటి నిర్ణయాలు తీసేసుకోండి. ఇది ఒక్కటే లైఫ్ కాదు కదా, మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అది అయిన తర్వాత నార్మలైజేషన్ గురించి వెయిట్ చేయండి. అదేవిధంగా అది అయిన తర్వాత టాపర్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఒక 10 మంది పెడతారండి నాకు 80, 85, 90 దగ్గరికి వచ్చాయని. ఇంకంతే డల్ అయిపోతారు. ఒరే బాబు నీకు ఆ ముగ్గురికి ఇవ్వడు కదా జాబు. 70 నెంబర్లో ఉన్నవాడు కూడా జాబ్ ఇస్తాడు. ఒకవేళ 70 వచ్చినా నీకు జాబ్ వస్తుంది, 65 వచ్చినా రిజర్వేషన్లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది కదా. లేడీస్కి అయితే మరీ ఇంకా ఎక్కువ రిజర్వేషన్ బట్టి వచ్చే అవకాశం ఉంది కదా. వీళ్ళందరికీ కూడా అప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అంత అవసరం అయితే లేదు. ఈ పేపర్ అయితే ఏ విధంగా ఉంది, ఇది ఎవరికైతే యూజ్ ఇప్పటిదాకా చూశారు కాబట్టి మన ఛానల్ ఈ యొక్క వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, దానికి సంబంధించిన అలర్ట్స్ కానీ మనకు వాట్సాప్ గ్రూప్లోని, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో రావడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే కింద లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిలో లింక్స్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఈ డిఎస్సి తర్వాత ఉండే కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక సెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసాం. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడండి, యూజ్ అవుతే. ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు దీంతోనే ఎగ్జామ్ ఆపేసేకండి. ఆ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే ఏది వస్తే దానికి వెళ్తారు కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.